మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఆగస్టు మాసం 3వ వారానికి సంబంధించి. సో అలాగే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే గత 3 వారాలుగా ఎటువంటి ట్రాన్సిటల్ చేంజెస్లో మార్పు లేవు, గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి గురువారం నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, రవి తన స్వక్షేత్రమైన సొంత ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేయబోతున్నారు. అంటే శుక్రుడు రవి ఈ 2 గ్రహాల యొక్క మార్పు ఈ వారం మనం మేజర్గా ట్రాన్సిటల్ చేంజెస్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మిథునంలో గురుడు శుక్రుడు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. మొత్తంగా గ్రహాల యొక్క సంచారం ఈ రాశుల మీదుగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క గమనం ఈ రాశి ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి తృతీయంలో శుక్రుడు అండ్ అర్ధాష్టమంలో కూడా శుక్రుడు యొక్క సంచారం, అర్ధాష్టమంలో బుధుడు, అలాగే షష్టమంలో కుజుడు, లాభంలో రాహు. 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది మేషరాశి వాళ్ళకి సంబంధించి. అలాగే శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చక్కగా తృతీయ చతుర్థ స్థానంలో మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంది. ఇది ముఖ్యంగా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ పరంగా మనం చూసినట్టయితే గత వారం కావచ్చు, గత 2 వారాలుగా కావచ్చు, ఇక్కడ గృహపరంగా కానీ ఇంటి పరంగా కానీ ఉన్న కొంత మానసిక అప్రశాంతతకి సంబంధించిన కొన్ని పరిస్థితులు, వాటి నుంచి కొంచెం బయటపడి మీ కంఫర్ట్ లెవెల్ అనుకోండి ఏదైనా సరే మీ యొక్క మానసిక ప్రశాంతత కొంత కుదుట పడటంలో ఇక్కడ మాత్రం శుక్రుడి యొక్క సంచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాలు కావచ్చు, గృహపరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కావచ్చు, చాలా వరకు కూడా ఈ సమయంలో ఇంటి పరంగా ఇంటికి సంబంధించి తీసుకునే అనేకమైన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుజుడి యొక్క షష్టమ స్థాన సంచారం కూడా ఇక్కడ రుణ రోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలో యాక్చువల్గా మేషరాశి అంటేనే మంచి ఫైటింగ్ సైన్. అది 6th హౌస్లో ఉంది కాబట్టి ఈ రాశ్యాధిపతి కుజుడు కూడా తప్పకుండా చక్కగా మీరు మీ శత్రువుల మీద విజయం సాధించేటట్టు, శత్రువులు అంటే ఓన్లీ మనుషులు లేకపోతే ఎనిమీస్ అనే కాదు, అది ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇబ్బందులైనా వివిధ రకాలుగా వచ్చే ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ అయినా సరే వాటి మీద తప్పకుండా మంచి పోరాటం చేసి విజయం చేకూరే విధంగా కుజుడి యొక్క సంచారం మీకైతే ఉపయోగపడతా ఉంది. అలాగే నేను చెప్తున్న మేషరాశి వారికి ఇప్పటి నుంచో ఏలినాటి శని నడుస్తున్న వేళ లాభంలో ఉన్న రాహు భగవానుడు చక్కగా వెన్నుదండుగా నడుస్తున్నాడు. ఈ యొక్క వారం ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి వ్యాపారపరంగా కొన్ని ప్రయాణాలు, చిన్నపాటి ప్రయాణాలు అనేవి ఉండే, షార్ట్ జర్నీస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కొంచెం కమ్యూనికేషన్ చేసే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో కొంచెం ఈ రాశి వాళ్ళకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి అయినా సరే, సెల్ఫ్ గ్రోత్కైనా సరే, జీవితంలో ఎదగడానికైనా సరే కొంచెం ఎక్కువ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి, కొంచెం ఎక్కువ కష్టం అనేది పడాల్సి వచ్చే ఆస్కారాలు. అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి కొంచెం ఎక్కువగా మీరు కృషి చేయాల్సిన ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే గురువారం వరకు కూడా మీ సిబ్లింగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, అలాగే సర్వెంట్స్ కావచ్చు, వీళ్ళ సపోర్టు ఇది కూడా కొంతవరకు మీకు తప్పకుండా మీకు కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, అది చంద్రుడి యొక్క స్వక్షేత్రం కర్కాటక రాశి. ఆల్రెడీ మనం చెప్పుకున్న బుధ శుక్రులు ఇద్దరు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. కాబట్టి గురు శుక్రవారాల్లో కూడా బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా అర్ధాష్టమంలో యోగిస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ ట్రాన్సిట్లో మనం చూసినట్టయితే కనుక డొమెస్టికల్ కంఫర్ట్,
వెహికల్ కంఫర్ట్, అలాగే కొంచెం మానసిక ప్రశాంతత, ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ, గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ స్థిరాస్తుల కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో కావచ్చు, కొంతవరకు ఈ బుధ శుక్రుల యొక్క సపోర్ట్ మీకు కొంత మనకి పాజిటివ్ రిజల్ట్గా చెప్పుకోవచ్చు. వారాంతానికి చూసినట్టుదే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ ఈ వారం నుంచి రవి యొక్క సంచారం పంచమ స్థానంలో జరుగుతుంది. సో రవి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నారో రవికేతువుల యొక్క సంచారం నడుస్తుంది ఈ రాశి వాళ్ళకి. మెయిన్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా, అండ్ వర్క్ అవుట్పుట్ విషయంలో అయినా, సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయినా, ఇక్కడ తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చాలా వరకు ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అయ్యే విషయంలో అంతగా కొంత మనకి అంత హై రిజల్ట్స్ కనిపించట్లా. ఆ విషయంగా ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూసినట్టే కనుక మెయిన్ రవికేతువుల యొక్క పంచమ స్థాన సంచారం మాత్రమే ఎక్కువ ఈ రాశికి ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. అది ఆయన స్వక్షేత్రం అయినప్పటికీ కూడా ఈ రవిది, బట్ ఇక్కడ పంచమ స్థానంలో రవికేతువుల యొక్క సంచారం డెఫినెట్గా ఇది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్, లవ్ లైఫ్ అండ్ సంతానపరమైన విషయాలు కి సంబంధించి క్యారింగ్ ఉమెన్స్ వీళ్ళు ఎవరైనా ఉన్నా చక్కగా వాటి విషయాలన్నింటిలో కూడా కేర్ తీసుకోవడం అనేది మనకి మెయిన్ పాయింట్గా కనిపిస్తుంది మేష రాశి వారికి. ఇంకో మర్చిపోకూడని విషయం ఏంటంటే శని కుజుల యొక్క సమసప్తం మనకి ఇంకా నడుస్తూనే ఉంది. శని కుజుల యొక్క సమసప్తం మనకి ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు డెఫినెట్గా మెయిన్గా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో డైలీ వర్క్, డైలీ రొటీను ఇది కొంతవరకు వీళ్ళకి హెక్టిక్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే వీటి విషయాల్లోనూ కొంత శని కుజుల యొక్క సంసప్తం ఇక్కడ షష్టమ వ్యయ స్థానాల్లో జరుగుతుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, సో జాబ్ అట్మాస్ఫియర్కి సంబంధించి ప్రొఫెషనల్ పరంగా తీసుకునే విషయాలు అంటే స్ట్రెస్ ఉంది కదా అని ఎక్కువ ఇరిటేట్ మాత్రం అవ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రొఫెషనల్గా కొంత ఇది కొంత వీటి మీద కొంత మీరు స్ట్రెస్ ఉన్నప్పటికీ అక్కడ మనకి పెద్దది హైక్ ఏమి ఇవ్వాలా, లేకపోతే మనకేమీ శాలరీ పెంచట్లేదు ఇంకో విషయాల్లో కాకుండా ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మాత్రం కొంత ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాలు కొంచెం జాగ్రత్తగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే మేష రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి శని యొక్క వ్యయ స్థాన సంచారం ఒకటి, రవి యొక్క పంచమ స్థాన సంచారం, ఈ రెండు కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో ఈ రెండు కూడా మెయిన్ ఏంటంటే వర్క్లో సరిగ్గా అవుట్పుట్ ఇవ్వలేదనో ఇక్కడి నుంచి మెయిన్గా ఈ వారం నుంచి కూడా రవి పంచమ స్థానంలో ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, లాస్ విషయంలో కావచ్చు, వర్క్లో అవుట్పుట్ సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల జాబ్లో అనవసరంగా మాట పడే విషయాల్లో కావచ్చు, ఈ పంచమ రవి వ్యయశని ఈ రెండు విషయాల మీద కేర్ తీసుకోమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఒకటి, పంచమంలో రవి యొక్క సంచారానికి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉండటం రెండు మంచిది. నీలాంజన సమాభాసం, జపా కుసుమ సంకాసం, శనికి రవికి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు, అలాగే దశమంలో రాహువు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి వారం మనకు కనిపిస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి గురు శుక్రుల యొక్క ద్వితీయ స్థాన సంచారం ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలమైన కాలంగా ఇక్కడ గురు శుక్రుల యొక్క కంజంక్షన్ ద్వితీయ స్థాన సంచారం ఏదైతే ఉందో ఇది చాలా వరకు ఫైనాన్షియల్ విషయాలకి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ వారం నుంచి శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారంలో చేస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇక్కడ మీ నైబర్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, సిబ్లింగ్స్తో కానీ, కోవర్కర్స్తో ముఖ్యంగా ఈ శుక్రవారం తర్వాత నుంచి కూడా చాలా వరకు కొంచెం ఫ్రెండ్లీగా, కొంచెం కలుపుగోలుగా, ఎవరితో గొడవ లేకుండా అందరినీ కలుపుకెళ్ళే విధంగా ఉందాం అనుకున్న మైండ్ సెట్కి ఈ వారాంతానికి మీరు వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దశమంలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది వృషభ రాశి వారికి సంబంధించి. దశమంలో డెఫినెట్గా రాహు లాంటి గ్రహం
దశమ స్థానంలో యోగిస్తుంది. అలాగే లాభస్థానంలో కూడా శని యొక్క సంచారం నడుస్తుంది. చాలాసార్లు చెప్పా, వృషభ రాశికి అత్యంత మిత్రుడు ఇక్కడ ఇక్కడ శని భగవానుడు. ఆ శుక్రుడికి శని యొక్క సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి బెటర్మెంట్ రిజల్ట్స్ గురించి మీరు ఎంతగా ఫోకస్ చేసి టైం వేస్ట్ చేయకుండా ఫ్యూచర్ గోల్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారో వృషభ రాశి వారికి దిస్ ఈస్ ద టైం. డెఫినెట్లీ మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి తగ్గ ఆ మార్గం అనేది ఇంకొంచెం స్పీడప్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇవి చూస్తే కనుక 1, 2, 3, 4 రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి 1, 2, 3, 4 రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. కాబట్టి ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలమైన కాలంగా మనకు చెప్పచ్చు. వారం ప్రారంభం మనం చూస్తే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు అనుకూలిస్తారు. చక్కగా ఆ చంద్రుడి యొక్క సంచారం రాశిలో ఉండటం వల్ల మీ సిబ్లింగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంటికి రావటం కావచ్చు, లేకపోతే మీతో ఏమైనా చర్చలు చేయడం కావచ్చు, సో కలవటం కావచ్చు, ఇలాంటివి మనకి వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉండొచ్చు వారం ప్రారంభంలో. అలాగే సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా మీరు మీ ఫ్యామిలీ వాల్యూస్కి, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్కి, ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్, కాన్సన్ట్రేషన్ మీరు చేసే ఆస్కారాలు ఈ వారం మొదట అంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో కూడా ఆర్థిక పరమైన విషయాలు ఏంటి, ఇక్కడ కుటుంబ పరంగా ఏంటి, సో వాటి విషయాల్లో చాలా వరకు ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ముఖ్యంగా ఆర్థిక పరంగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కొంత మీకు వెసులుబాటు ఉండటం వల్ల ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇటు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత మీ ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు సోమ, మంగళ, బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు, శుక్రవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, అది ఆయన స్వక్షేత్రం అయింది. తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, పరాక్రమ స్థానమైన ఈ స్థానంలో గురు, శుక్రవారాల్లో చంద్రుడు చక్కగా ఓన్ హౌస్లో ఉన్నారు. పైగా శుక్రుడు, బుధుడు కూడా కలుస్తున్నారు. చంద్ర, బుధ, శుక్రుల ఈ కలయిక ముఖ్యంగా తృతీయ స్థానంలో గురు, శుక్రవారాల్లో ఆర్టిస్టిక్ టాలెంట్స్, రైటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, కళాకారులు కావచ్చు, పెయింటింగ్, డ్రాయింగ్, లేకపోతే ఇలా సెల్ఫ్ హ్యాబిట్స్, మీ హాబీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కళాత్మకమైన విషయాల్లో మంచి నెగోషియేషన్కి సంబంధించి ఈ సమయంలో గురు, శుక్రవారాల్లో చాలా అనుకూలంగా మనకు కనిపిస్తుంది. సో చంద్ర, బుధ, శుక్రుల యొక్క కలయిక 3 కూడా తృతీయ స్థానంలో ఉండటం వల్ల కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లోనూ చాలా బాగా మంచి టాలెంట్ని మీరు చూపించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ తృతీయ స్థానంలో బుధ, శుక్ర, చంద్రుల యొక్క కలయిక తప్పకుండా మీకు చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంది. అలాగే వారాంతానికి మనం చూస్తే మెయిన్ వృషభ రాశి వారికి ఇక్కడ ఈ యొక్క పాయింట్ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే అర్ధాష్టమంలో రవిదోషం అనేది మొదలైంది. వృషభ రాశి వారికి ఈ వారం నుంచి కూడా అర్ధాష్టమ రవిదోషం ఒకటి మొదలైంది. కాబట్టి తప్పకుండా ఈ వారం నుంచి గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో కొంచెం అటెన్షన్ అనేది ఎక్కువ మోర్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఊరికే ఇంటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఇక్కడ ఈ రవికేతువుల యొక్క కలయిక ఏదైతే చతుర్థ స్థానంలో ఉందో కొంచెం మీ మానసిక ప్రశాంతతని, అటు ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, వెహికల్ కంఫర్ట్స్ కావచ్చు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, స్థిరాస్తులకి సంబంధించిన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వీటికి సంబంధించి అయితే మాత్రం కొంతవరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఈ వారం నుంచి రవి యొక్క సంచారం చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఊరికే చిన్న విషయాలకి, ఇంటి పరంగా వచ్చే విషయాల గురించి ఎక్కువగా మీరు ఎమోషన్గా ఫీల్ అయ్యి మానసిక ప్రశాంతతని కొంచెం తగ్గించుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వారాంతానికి దీని ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇంకో మర్చిపోకూడని విషయం ఏంటంటే ఈ రాశికి మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ కుజశనుల యొక్క సమసప్తం జనరల్గా జరుగుతుంది కాబట్టి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో వచ్చే లాభాల గురించి ఈ కుజశనుల యొక్క సమసప్తం అంతగా కొంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వదు. కాబట్టి వచ్చే డబ్బులు ఆగటం, దానివల్ల మీకు రావాల్సిన ప్రాఫిట్ ఆగటం,
లేకపోతే ఇక్కడ 5th హౌస్లో కూడా కుజుడి యొక్క సంచారం ఉండటం. సో ఇక్కడ క్రియేటివిటీ కొంచెం తగ్గడమో, లేకపోతే మీ వర్క్ క్వాలిటీ కొంచెం తగ్గడమో, సో దీనివల్ల మీకు రావాల్సిన గుర్తింపుకి సంబంధించి కొంచెం ఈ సమయంలో కొంచెం ఫ్లక్చువేషన్ ఉండటం, సో ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తారో, మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మార్స్ ఇస్తే ప్లానెట్ ఆఫ్ ఫైటర్ పంచమ స్థానంలో ఉండటం వల్ల మీ ఇష్టమైన వాళ్ళ మీద మీరు ఎక్కువ కోపం చూపించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది లవ్ లైఫ్ మీద, సంతానం మీద, మీ అభిమానించే వాళ్ళ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ శని కుజుల యొక్క సమసప్తమం వల్ల. సో ఇక్కడ మనకి మెయిన్గా లాభం రావాలంటే మన వర్క్ క్వాలిటీ బాగుండాలి, మన గుర్తింపు రావాలంటే మన వర్క్ క్వాలిటీ బాగుండాలి. సో ఈ రెండింటి మధ్య కొంచెం శని కుజుల యొక్క సంసప్తంలో కొంచెం ఫైట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ అర్ధాష్టమ రవికేతువుల యొక్క సంచారం ఈ వారం మోర్ ఎఫెక్ట్. జపాకుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. ఆదివారం కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. సూర్యనారాయణుడికి సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది. సో రవికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణమైనా ఏమైనా చేసుకున్నా, ఇంకా ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, గృహపరంగా వచ్చే పరిస్థితుల వల్ల ఏదైనా కొంచెం మానసికంగా ఇబ్బంది ఉంటే శ్రీరామ రక్షా స్తోత్రం లాంటివి చదువుకోవడం కూడా చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దామండి. మిథున రాశి వారికి చూస్తే కనుక రాశిలో శుక్రుడు అండ్ ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే 12, 1, 2, 3 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో గురు, శుక్ర, శని, సోమ, మంగళ, బుధ, శని. సో ఈ 4 రోజులకు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శుక్రుడి యొక్క రాశి సంచారం, ద్వితీయ స్థాన సంచారం. శుక్రుడు రాశిలో యోగిస్తాడు, ద్వితీయంలో యోగిస్తాడు కాబట్టి శుక్రుడి యొక్క స్థాన మార్పు మిథున రాశి వారికి కొంచెం ఫైనాన్షియల్ అప్లిఫ్ట్మెంట్, కొంతవరకు ఈ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి అమ్మ పర్లేదురా ఇప్పుడు కొంచెం డబ్బులు ఆడుతున్నాయి, కొంచెం మనకి ప్రాబ్లం లేదు అనుకునే విధంగా ఆ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ కొంచెం మనకి బూస్టప్ ఇవ్వడానికి శుక్రుడి యొక్క సంచారం ద్వితీయంలో బాగా యోగిస్తుంది. అదేవిధంగా ద్వితీయంలో బుధుడు కూడా ఉన్నాడు, బుధుడు కూడా ద్వితీయంలో యోగిస్తాడు. ఇక్కడ ఎవరో కాదు, రాశ్యాధిపతి. ఈ బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే ద్వితీయ స్థానంలో ఉందో కొంతవరకు ఆర్థిక పరమైన విషయాల్లో నెగోషియేషన్కి సంబంధించి ఇది 5 రూపాయలు మనం 7 రూపాయలు అన్నా కూడా ఈ టైంలో చెల్లుబాటు అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్. అలాగే మిథున రాశి వారికి బుధ శుక్రుల యొక్క ఈ యొక్క సంచారం చాలా ఉపకరిస్తుంది. రవి తృతీయ స్థాన సంచారం, కేతు తృతీయ స్థాన సంచారం, ఈ రెండు కూడా పరాక్రమ స్థానంలో ముఖ్యంగా రవి లాంటి గ్రహం చాలా మంచి ప్రభావాన్ని ఇస్తాడు, పాజిటివ్గా మంచి ధైర్యాన్ని ఇస్తాడు. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఆత్మకారకుడైన రవితో కేతువు యొక్క కలిసి ఉంటాడు, ఇక్కడ రవి ఇక్కడ కేతువుతో కలిసి ఉంటాం, మీ యొక్క ఆత్మవిశ్వాసం మీద మీకే డౌట్ ఉంటా ఉంటుంది. ఇంకేమో వెళ్ళిపోదాం అనుకునే టైంకి అనవసరమేమో, చేయలేమేమో అని రెండూ లాగుతూ ఉంటాయి. సాధ్యాసాధ్యాలు పాసిబిలిటీస్ని బట్టి మీరు తీసుకునే డెసిషన్ ఎనీ కొంత ధైర్యంతో కూడుకున్నదైతే సాధ్యాసాధ్యాలను కొంచెం దృష్టిలో పెట్టుకొని ఫికిల్ మైండెడ్గా కాకుండా అడుగు పెట్టడం అనేది, ఏదన్నా ఒక టాస్క్లకు మనం అడుగు పెట్టే ముందు ఇచ్చేసేయండి నేను చేస్తా అని ఫస్ట్ అనేసి తర్వాత నేను చేయలేనేమో అనుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్గా, సో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ముందే సాధ్యాసాధ్యాలు మీరు బేరీజ్ వేసుకొని దాన్ని బట్టి నడుచుకోవడం చాలా మంచిది మిథున రాశి వాళ్ళకి. ఇక్కడ 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బట్ నథింగ్ టు వర్రీ, ఇక్కడ రాశిలో చక్కగా శుక్రుడు ఉన్నాడు, అలాగే గురుడు కూడా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా శుక్రుడి యొక్క సంచారం చాలా మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంది కాబట్టి ఫస్ట్. బట్ వారం ప్రారంభం ఇక్కడ మనం చూసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మెంటల్ టెన్స్, ఎక్కువ స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి సంతానపరంగా కూడా
వ్యాపార పరంగా కూడా, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా, మీ పిల్లలు, మీ సంతానం ఆర్ మీ లైఫ్ పార్ట్నర్ కొంత మిమ్మల్ని అర్థం చేసుకునే విషయంలో కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ బట్ ఏంటంటే మీ సరే ఓకే అనుకుని ఒక డెసిషన్కి అయితే మాత్రం వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కొంతవరకు ప్లస్గానే మనం చెప్పుకోవచ్చు. ఇంకా గురు శుక్రవారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే చెప్పుకున్న ద్వితీయ స్థానం చంద్రుడిదే. అక్కడ ఆల్రెడీ శుక్రుడు కూడా గురువారం నుంచి అడుగు పెడుతున్నారు, ఆల్రెడీ బుధుడు ఉన్నారు. సో ఆర్థికపరమైన విషయాల మీద, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీద, స్పీచ్ రిలేటెడ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఎఫెక్ట్ అని చెప్పచ్చు. అనౌన్స్మెంట్స్, డబ్బింగ్ ఆర్ ఎనీ స్పీచ్ రిలేటెడ్ మనం ఏదైతే అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటారో అలాంటి జాబ్స్ కావచ్చు, ఎనీ స్పీచ్ రిలేటెడ్ జాబ్స్, స్పీచ్ రిలేటెడ్గా చేసే ఏదైనా టీచింగ్ కావచ్చు, ఏదైనా ఈ వీటిల్లో కొంత వీటి పరంగా సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 2 డబ్బింగ్లు ఎక్స్ట్రా రావటం కావచ్చు, చెప్పే డబ్బింగ్లోనే కొంచెం ఎక్కువ మనీ రెమ్యునరేషన్ ఇవ్వటం కావచ్చు, ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్గా. సో అలాగే వారాంతానికి మనం చూస్తే చంద్రుడి తృతీయ స్థానం సంచారం, ఆల్రెడీ తృతీయంలో రవి ఉన్నాడు, తృతీయంలో చంద్రుడు ఉన్నాడు, తృతీయంలో కేతు ఉన్నాడు. పరాక్రమ స్థానంలో రవి యోగిస్తాడు, చంద్రుడు యోగిస్తాడు, కేతు యోగిస్తాడు. సో కాబట్టి వారాంతానికి మీకు ఇచ్చే టాస్కుల్లో కానీ, మీరు చేసే పనిలో కానీ సో తప్పకుండా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ఉంటారు. త్వరగా ఆ పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తారు హాయిగా. సో మిథున రాశి వాళ్ళకి మెయిన్ మనం ఇక్కడ చూసినట్టయితే కనుక పెద్దగా అంత అనానుకూలతలు అయితే ప్రజెంట్ కనిపించట్లేదు. కానీ ఒకటి ఏంటంటే మనం మర్చిపోకూడని విషయం, శని కుజుల యొక్క సమసప్తమం. శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది ఈ మిథున రాశి వాళ్ళకి. అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాం, అక్కడ ఆల్రెడీ శని వక్రంలో ఉన్నాడు దశమ స్థానంలో. సో కొంత ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో, మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్. ఎప్పుడైతే 4th హౌస్లో ఉంటారో కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు, ఇంటి చుట్టూ జరిగే పరిస్థితులు కొంత అననుకూలతగా ఉంటూ ఉంటాయి. సో ఆల్రెడీ జాబ్లో స్ట్రెస్ ఉంది, అక్కడ రెట్రోగ్రేషన్లో ఉన్నాడు శని. ఇటు డొమెస్టికల్గా ఇంటిని, అటు ప్రొఫెషన్లో వచ్చే స్ట్రెస్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే విషయంలోనే కొంచెం అటు ఇటు ఇబ్బంది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఆయన ముందే చెప్పాళ్ళే అనుకొని ఫ్రస్ట్రేట్ అవ్వకుండా జనరల్గా మీరు ముందుకు వెళ్తే మిథున రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజుడికి మాత్రం కంపల్సరీగా ఈ కుజుడి యొక్క అర్ధాష్టమ సంచారం, అది శత్రుక్షేత్రంలో ఉన్నాడు కుజుడు. పైగా శత్రుక్షేత్రంలో ఉన్నాడు. వాహనాలు నడిపే విషయంలో అయినా ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఇంటికి సంబంధించి వచ్చే రిపేర్స్ కావచ్చు, వాహనాలకు సంబంధించి వచ్చే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, మెయింటెనెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటిలో విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎనీ నెగిటివ్ జరగకుండా ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని రోజు దర్శించుకోవటం వల్ల ఇంకా చాలా మంచి బెనిఫిట్ అనేది మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక తృతీయంలో ఉన్న కుజుడి యొక్క ఫలితం మాత్రం వీళ్ళకి చాలా వరకు వెన్నుదన్నుగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోయి అష్టమంలో రాహు రావటం, వ్యయంలో గురుడు నడవటం, అంటే ఇక్కడ టఫ్ టైం అని కాదు కానీ చాలా వరకు లాక్కొస్తున్నాం బండిని అన్నట్టు ఉంటాయి సిచ్యువేషన్స్. అలాంటి సమయంలో తృతీయంలో కుజుడు ఉండటం వల్ల మనకి లాభం ఏంటంటే తృతీయ స్థానం పరాక్రమ స్థానం. కుజుడు పరాక్రమవంతుడు, అంటే సైన్యాధిపతి, అంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు. సో ఈ తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం విల్ పవర్, మంచి ఆత్మస్థైర్యం. సో ఈ పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మీకు కొంచెం మీ ఆత్మస్థైర్యాన్ని ఎనేబుల్ చేయటం వల్ల వచ్చే సిచ్యువేషన్స్ని కొంచెం ధీటుగా నిలబడగలుగుతూ ఉంటారు. సో ఇది చాలా వరకు మనకి మందు వేసుకోకుండానే ఒక టాబ్లెట్ లాగా, ఒక రెమెడీ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉందో ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు
కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉందో, ఆ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం నడవటం వల్ల కొంత ఏదైనా చంద్రుడు లాభంలో ఎగిస్తాడు, పైగా రాశ్యాధిపతే, చాలా వరకు గుర్తింపు తెచ్చుకోవడానికో లేకపోతే మీరు చేసే పనిలో తప్పకుండా ఒక అందరు అటెన్షన్ని పొందడానికో చాలా ట్రై చేస్తారు. కొంతమందిని కలుద్దాం అనుకుంటారు, కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, కొంతమంది నెట్వర్క్ సర్కిల్ కావచ్చు, చాలామందిని. అంటే ఈ టైంలో మనం చూస్తే కనుక మెయిన్గా కర్కాటక రాశి వాళ్ళకి ప్రాఫిట్ గురించి మీరు ఎంత ట్రై చేసినా సో ఏంటంటే చాలా వరకు ట్రై చేసాం మన చేతుల మీదుగా, కానీ బట్ అది చివరికి మాత్రం సో అనుకున్న ప్రాఫిట్ వచ్చే విషయంలోనూ అనుకున్న లాభం వచ్చే విషయంలో కావచ్చు కొంత మనకి టఫ్నెస్గానే ఉంది అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సోమ మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది సోమ మంగళ బుధవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అది మేబీ లాంగ్ జర్నీస్ కావచ్చు, కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ కావచ్చు, లేకపోతే రాశ్యాధిపతి కొంచెం వ్యయంలో ఉండటం వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, కొంచెం గురు శుక్ర చంద్రుల యొక్క కలయిక 1000 స్థానంలో నడుస్తుండడం వల్ల కొంచెం ఎక్స్పెండిచర్స్ అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఇతరత్ర మెయిన్గా ఏదైనా గురుడి యొక్క స్థాన సంచారం 1000 స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు ఇక్కడ శుభమూలకంగానే కొన్ని ఖర్చులు, గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు, శుభమూలకంగానే కొన్ని ఖర్చులు అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మనస్పూర్వకమైన ఖర్చులు అనుకోవచ్చు. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే రాశిలో చంద్రుడి యొక్క సంచారం, అది స్వక్షేత్రం కర్కాటక రాశి, ఆయన సొంత ఇల్లు. రాశిలోని బుధుడు ఉన్నారు, రాశిలోని శుక్రుడు ఉన్నారు జనరల్గా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా గురువారం నుంచి శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా కొంత కంఫర్ట్ లెవెల్స్ అనేవి కావచ్చు, డొమెస్టికల్ పరంగా కుటుంబ పరంగా కానీ వాహనాల పరంగా కానీ కొన్ని ఖర్చులు అనేవి, ఇంటి పరంగా కానీ కొన్ని ఖర్చులు అనేవి తగ్గడం కావచ్చు, ఎక్కువ ఆలోచనలు ఉండే ఆస్కారాలు కావచ్చు మనకు కనిపిస్తూ ఉన్నాయి గురు శుక్రవారాల్లో. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుందంటే రవికేతువుల యొక్క యుతి. రవికేతువులు ఇద్దరు కూడా, రవి ఈ వారం నుంచి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు, విచ్ ఈజ్ హిజ్ ఓన్ హౌస్. రవి భగవానుడు ఆయన సొంత ఇంట్లోనే ట్రాన్సిట్లో గోచారంలో ఉన్నారు, కానీ కేతువుతో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏమైంది, రవి మామూలుగానే ఫైరీ ప్లానెట్ అండ్ కొంత డ్రై ప్లానెట్, ద్వితీయ స్థానంలో ఉన్నారు విత్ కేతువుతో కలిసి. ఫైనాన్షియల్గా తీసుకునే విషయాల్లో, డెసిషన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. కుటుంబంలో అనవసరంగా లేనిపోయిన అపోహలు, అనుమానాలు లాంటివి, మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఎప్పుడైతే వారాంతానికి ద్వితీయంలోనే చంద్రుడు, ద్వితీయంలోనే రవి, ద్వితీయంలో కేతువు, ఈ 3 గ్రహాలు కూడా ద్వితీయంలో అంత అనుకూలించే గ్రహాలు కాదు. కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళకి మెయిన్గా ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ కొంచెం ఎక్స్పెండిచర్స్ అనేవి కనిపిస్తున్నాయి, కొన్ని ఖర్చులు, పేమెంట్స్ లాంటివి. సో ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే కనుక వేల్లో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం మంచిది. దేవానాంచ రుచినాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది, గురుబలం తక్కువ ఉంది. అలాగే ద్వితీయంలో రవికేతువుల యొక్క సంచారం, అక్కడ ద్వితీయంలో రవికేతువుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వాక్ స్థానంలో ఉన్న అండ్ ఇక్కడ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో ఉన్న ఈ రవికేతువులు ఒక్కొక్కసారి స్పైసీ ఫుడ్స్ కావచ్చు, కారాలు, ఇలాంటి ఫుడ్ వల్ల కూడా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ అని వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ ఫుడ్ ఇంటేకింగ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నారు కాబట్టి జంట నాగులు ఉన్న చోట మంగళ శనివారాలు కొంచెం పాలాభిషేకం చేసుకోవటం, ఇవి చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొంచెం మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సింహరాశి వారికి చూద్దాం.
సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏదైతే ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం అనేది నడుస్తుందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి అనుకూలమైన ఫలితాన్ని గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు ఆ యొక్క లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. కాబట్టి మెయిన్గా ఉద్యోగపరమైన విషయాల్లోనేమి, సంతానపరమైన విషయాల్లో ఏమి, బట్ ఎంత అష్టమ శని నడుస్తున్న వేళ కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో మొత్తానికి దేవుడి దేవాల పర్లేదు రా బాబు, అనుకున్న పని అనుకున్న టైంకి అవుతుంది, చివరి ఎండు దాకా స్ట్రెస్ పెట్టినా అనుకున్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినట్టయితే కనుక 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉందో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాన్ని మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ వృత్తి ఉద్యోగాల విషయంలోనూ ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో కూడా చంద్రుడు చాలా బాగా ఆయన పర్ఫామ్ చేయగలడు. ఉచ్చ రాశిలో ఉన్నాడు. మంచి స్ట్రాంగ్ మైండ్తో అంటే చాలా మన మైండ్లో కొంచెం చురుకుదనం ఉంటే టప్ 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 పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అలాంటి కొంచెం చురుకుదనం అనేది చేసే ప్రొఫెషన్లో ఉంటుంది, అలాగే ముందుకు వెళ్ళిపోతారు. సోమ, మంగళ, బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నారు ఆ రాశిలో. లాభస్థానంలో చంద్రుడు కూడా ఉన్నారు. సాధ్యమైనంత వరకు మీరు మీ ఎఫర్ట్స్ పెడతారు. అది సంతానం పరంగా అయినా కావచ్చు, ఎడ్యుకేషన్స్ పరంగా అయినా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, చాలా వరకు వృత్తి ఉద్యోగాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా మీ క్రియేటివిటీని మిక్స్ చేసి జాబ్లో కొంతవరకు కొంచెం గుర్తింపును తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాన్ని మనకి ఇక్కడ సూచిస్తూ ఉంది. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ శుక్రుడు ఈ వారాంతానికి మళ్ళీ 1000 స్థానాలకు వచ్చేస్తారు. బుధుడు ఆల్రెడీ ఉన్నారు. సో సింహరాశి వాళ్ళకి ధనపరంగా, లాభపరంగా ఇక్కడ ముఖ్యంగా తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఎంత లాభం వచ్చినా కూడా కొంచెం ఖర్చు కూడా అదేవిధంగా గురు శుక్రవారాల్లో మనకి కనిపిస్తుంది వారాంతానికి. అది ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ కావచ్చు, కొంచెం మీ పని వల్ల మీరు పనిలో పడిపోయి ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ కావచ్చు, ధనపరంగా ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండడం కావచ్చు. ఈ గురు శుక్రవారాల్లో సింహరాశి వారికి మళ్ళీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ అక్కడ రవి ఉన్నారు, కేతు ఉన్నారు. ఈ వారం నుంచి రవి మీ రాశికి అధిపతి ఓన్ హౌస్లో విత్ కేతుతో కలిసి సంచారంలో ఉన్నారు. సీజనల్ వ్యాధులు, సీజనల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే చిన్నపాటి ఈ ఇప్పుడు పడుతున్న వర్షాలు కావచ్చు, సీజనల్గా వచ్చే చేంజెస్ విషయాల్లో కావచ్చు, ఏదో ఉండదు కాదు, ఏదో తెలియని నాకు ఏదైనా ఉందేమో అనుకుని ఒక రకమైన ఒక మానసిక భయం ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఈ రవికేతువుల యొక్క సంచారం ఎప్పుడైతే రాశిలో ఉందో చాలా వరకు కూడా ఇది సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్ ఆర్ బిజినెస్ పార్ట్నర్షిప్స్, కాంట్రాక్ట్స్, వ్యాపారానికి సంబంధించిన విషయాలు. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. అంటే మీ యొక్క ఈగో సాటిస్ఫై అవ్వకాది ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా డామినేటింగ్ చేద్దామనో వాళ్ళ మీద కొంచెం కొన్ని కారణాల వల్ల కొంచెం డిస్టెన్స్ అనేది మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అది బిజినెస్ పార్ట్నర్షిప్లోనో, కస్టమర్స్తోనో, మీ క్లోజ్ రిలేషన్స్తోనో ఎవరితోనో ఉంటే కష్టం కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కేర్ తీసుకోవాలి. సో అలాగే ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా 1000 స్థానంలో బుధుడి యొక్క సంచారం, హిమకుండ మృడాలాభం, ఇది ప్రియాంగు గులికాశ్యామం. ఈ బుధుడికి సంబంధించిన నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. రవికి ఆల్రెడీ రాశిలోని కేతువుతో కలుస్తున్నారు కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం, రవిని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం
రవికి సంబంధించిన జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చక్కగా స్ట్రాంగ్గా చదువుకోవటం చాలా మంచిది. కన్యారాశి వాళ్ళకి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి షష్టమంలో రాహు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి యోగిస్తూ ఉంది. ఈ రాశికి షష్టమంలో ఉన్న రాహు సంచారం చక్కగా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా లాభస్థాన సంచారంలో ఉంటున్నారు చక్కగా. ఈ వారం గురువారం నుంచి కూడా శుక్రుడి యొక్క స్థాన సంచారం లాభస్థానంలోకి మారుతుంది. ఉద్యోగపరమైన విషయాల్లో అంత ఎఫెక్టివ్గా సరే నార్మల్గా వెళ్ళిపోదాం, ఎటు మనకి పెద్ద కాంపిటీషన్గా ఏం ఫీల్ అవ్వకుండా పెద్ద పెద్ద ఎగిరెగిరి దంచి పనిచేసేదానికంటే ప్రశాంతంగా ఉంటున్నాయో అన్న తీరుగా గత వారం వరకు నడిచిపోతుంది, గత నెలంతా. బట్ ఇప్పుడు కొంతవరకు వీళ్ళు మళ్ళీ ఫోకస్ పెట్టడం తప్పకుండా ఈ కన్యారాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి పెట్టుకునే ఎఫర్ట్స్ కావచ్చు, అండ్ చాలా విషయాల్లో కొంతవరకు వీళ్ళకి కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళకి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాంగ్ జర్నీస్ కావచ్చు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాల్గొనే ఆస్కారాలు కావచ్చు. సో అలాగే కొంతవరకు మీ వర్క్లో మీరు ఎక్కువగా డెడికేట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి వచ్చే ఆస్కారం కావచ్చు. యూ హ్యావ్ టు బిజీ ఇన్ దిస్ టైం అనమాట. మీరు కొంచెం బిజీగా గడిపే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి వారం ప్రారంభం నుంచి కూడా. సోమ, మంగళ, బుధవారాల్లో దశమంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ దశమంలో గురుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ చంద్రుడు కూడా దశమంలో యోగిస్తారు. ప్రొఫెషన్ టాస్క్స్ వైజ్ ఏంటి, ప్రొఫెషన్ పరమైన విషయాల్లో ఏంటి మీరు చాలాగా బిజీగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. జాబ్ వరకు ఏంటి చెయ్యాలే కానీ ఇంకో 2-3 పనులు ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు నాకు ఇక్కడ అనేటట్టు ఉంటుంది. చేతిలో చూస్తే ఇటు జాబ్ వర్క్, ఇటు ఫ్యామిలీ వర్క్, ఇంకా అదర్ వర్క్ అన్నీ మిక్స్ అయిపోయి చేయడానికి అయితే చాలా పనులు ఉంటాయి. సో దానికి వచ్చి అవుట్పుట్ విషయం ఏంటి సార్ మరి అంటే కొంతవరకు గత నెల మీరు కష్టపడడానికి ఈ వారాంతం నుంచి కూడా గురు శుక్రవారాల్లో లాభంలో చంద్రుడు అడుగు పెట్టడం, ఆయన స్వక్షేత్రం కావడం, బుధుడు లాభంలో ఉండడం, శుక్రుడు లాభంలో ఉండటం. ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడే లాభంలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి. శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం కూడా కొంచెం ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంచెం ఈ కంజంక్షన్ ఏదైతే ఉందో చంద్ర బుధ శుక్రులు గురు శుక్ర వారాల్లో బిజినెస్ రిలేటెడ్గా అయినా వర్క్ రిలేటెడ్గా అయినా రికగ్నైజేషన్ గుర్తింపు పొందే విషయాల్లో అయినా కొంతవరకు ఈ శుక్రుడి యొక్క సంచారం రాశ్యాధిపతి బుధుడే ఇక్కడ మీకు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల అలాగే చంద్రుడు కూడా అక్కడ ఉండటం వల్ల తప్పకుండా ఈ సమయంలో మీకు రెఫరెన్స్ కావచ్చు, ఎవరైనా రెఫరెన్స్ త్రూ కావచ్చు, సో ఇలా సర్కిల్స్ వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కావచ్చు, చాలా వరకు మీరు పెట్టుకున్న టార్గెట్స్ విషయాల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ వారం నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రవి కేతువులు, రవి కూడా స్వక్షేత్ర సంచారంలో ఉన్నాడు, అయితే కేతువుతో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ హ్యాబిట్స్, వ్యసనాల విషయంలో కొంచెం దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వాళ్ళకి. ఎప్పుడైతే ఆత్మకారకుడైన రవి కేతువుతో కలిసి కంజక్ట్ 12th హౌస్లో ఉన్నాడో, ఈ మధ్య బాగా రోజు డ్రింక్ చేస్తున్నారనో, అంటే జనరల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎడిక్షన్గా వెళ్తాం, దానివల్ల డబ్బులు ఖర్చు అవటం, ఇలాంటివి కనిపిస్తున్నాయి. దానికి బదులు స్పిరిచువాలిటీలో ఉంటాం, మెడిటేషన్లో ఉంటాం, ధ్యానంలో ఉంటాం, మీకు నచ్చిన జపం చేసుకోవటం, కుదిరితే జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రమే జపం చేసుకోవటం, ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రమే జపం చేసుకోవటం, స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళటం, ఈ దరిద్ర ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటాం చాలా చాలా మంచి పాజిటివ్నెస్ని ఇస్తుంది. మంచిగా చెడు అనేది మన చేతుల్లోనే ఉంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కుజ శనుల యొక్క సమసప్తమం.
ఎప్పుడైతే కుజశనుల యొక్క సంసప్తమం జరుగుతుందో ఈ రాశి వాళ్ళకి, ఇలా సిబ్లింగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఆర్ ఇన్లాస్, కొన్నిసార్లు రాశిలో ఆల్రెడీ కుజున్నాడు, సప్తమంలో శని వక్రం ఉన్నాడు, కొన్ని విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. ఎప్పుడైతే ఈ సప్తమ స్థానంలో శని రెట్రాగ్రేషన్ అండ్ రాశిలో కుజుడి యొక్క సంచారం, ఇదో ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ ఆ రెట్రాగ్రేషన్ రెండు మిక్స్ అయ్యి లేనిపోని అంటే చిన్న ఏదైనా ఎదుటి వాళ్ళ మీద మనం పెట్టుకున్న చిన్న నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ థాట్ ఈ సమయంలో ఎక్కువగా డిస్టెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో అది రాశిలోని కుజుడు సప్తమంలోని శని ఉండటం వల్ల మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఎవరో కాదు, సప్తమం అంటే వెరీ క్లోజ్ రిలేటివ్స్, వీటి విషయాల్లో ఎక్కువ మీరు అటు బిజినెస్లో అయితే బిజినెస్ పార్ట్నర్తోనో కస్టమర్లతోనో ఎక్కువ ఇలాంటి ఎఫెక్ట్ని పొందకుండా ఉండటమే చాలా మంచిది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ రాశిలో కుజుడు అప్పుడప్పుడు షార్ట్ టెంపర్ తప్పిస్తుండొచ్చు. కుజుడి యొక్క సంచారం, సప్తమంలో శని యొక్క సంచారం మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఏదో లేని దానికి ఇంత చిన్నదానికి దాన్ని మనం అనవసరంగా ఊరికే పెద్ద చేసుకొని ఇచ్చేసుకోకుండా ఉండటం అనేది మంచిది. సో అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది, ఎందుకంటే కుజశనుల యొక్క సంసప్తమం జరుగుతుంది కాబట్టి. సో కాబట్టి అలాగే రవికేతువులతో పాటుగా ఈ కుజుడు శని సంసప్తమంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అనవసరంగా మీ వెరీ క్లోజ్ పర్సన్స్తోనే ఎక్కువ డిస్టెన్స్ రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. ఈ సమయంలో మీకు ఆయన ఆలయం దర్శించుకోవడం మంచిది. నీలాంజన సమాభాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా ఇంకా మంచిది. తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి చూస్తే షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కేతు, 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా వరకు కూడా తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కొద్దిగా వాళ్ళకి పాజిటివ్ గ్రహ సంచారం అనేది మనకి కనిపిస్తుంది గత కొంతకాలంగా. ఈ రాశికి సంబంధించి గురు శుక్రులైన శుభగ్రహాల యొక్క భాగ్యస్థితి, భాగ్యస్థాన సంచారం, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, చాలా విషయాల్లో ఇంట శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు అనేవి తులారాశికి. ఆ రాశ్యాధిపతిని శుక్రుడి భాగ్యస్థానంలో గురుడితో కలిసి ఉండటం వల్ల చాలా వరకు ఈ పాజిటివ్ రిజల్ట్స్ని వీళ్ళు పొందే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే షష్టమ స్థానంలో కూడా శని యొక్క సంచారం నడుస్తుంది. ఈ రాశికి చాలా లాంగ్ రన్ తర్వాత, సో మెనీ ఇయర్స్ తర్వాత ఈ యొక్క షష్టమ స్థానంలో శని యొక్క సంచారం తప్పకుండా కొన్ని ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, పార్కింగ్ అండ్ ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, సంతానానికి సంబంధించిన విషయాలు, సో వీటి విషయాల్లో కొంచెం అండ్ 6th హౌస్లో శని యొక్క ట్రాన్సిట్ చాలా లాంగ్ రన్ తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసిన ఇది మీ మంచికే. తప్పకుండా ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఓవర్కమ్ అవుతారు. ఈ రాశికి అతి మిత్రుడు, చక్కగా మంచి స్నేహితుడు శని భగవానుడు. అలాగే దశమంలో కూడా బుధుడి యొక్క సంచారం, తప్పకుండా బుధుడి యొక్క దశమస్థాన స్థితి సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగానే చెప్పుకోవచ్చు. రవి కూడా ఈ వారం నుంచి, గతంలో ఏదైతే రవి గత నెలంతా కూడా ఆయన దశమస్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారో, ఈ వారంలో రవి కేతువుల యొక్క సంచారం కూడా లాభస్థానంలో జరుగుతుంది. లాభంలో రవి కూడా యోగిస్తారు, కేతు కూడా యోగిస్తారు. బట్ ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ మీరు పొందదలుచుకున్న, మీకు వస్తుందనుకున్నంత గుర్తింపు రావటంలో కొంత డిసాటిస్ఫాక్షన్ ఫీల్ అవటం కావచ్చు. ప్రాఫిట్ విషయంలో కూడా ఈ యొక్క డిసాటిస్ఫాక్షన్ కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఏదైనా టీంలో మీరు పనిచేస్తే ఆ టీంకి సంబంధించిన విషయాల్లో కూడా ఈ రకమైన సమ్ ఎఫెక్ట్ అనేది కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ రాశికి మనం చూస్తే కనుక తులారాశి వాళ్ళకి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఎప్పుడైతే గురు శుక్ర శనివారాలు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలమైన రోజులుగా మనం చెప్పుకోవచ్చు. వార అంతం చూస్తే
అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. సో వారం ప్రారంభం మనం తీసుకున్నట్టయితే కనుక ఓకే పర్వాలా ఆ చివరి నిమిషం దాకా అవుతున్న వర్క్ గురించి ఏదైనా కొంచెం టెన్స్ ఫీలింగ్, ఆరోగ్యపరమైన విషయాల్లో మనం మామూలుగా 2 రోజులు 3 రోజులు వచ్చే చిన్నపాటి ఇష్యూస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి చిన్న ఎఫెక్ట్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా లాంగ్ జర్నీస్ కావచ్చు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, కొన్ని శుభకార్యాలకు అటెండ్ అయ్యే విషయాల్లో కావచ్చు. అండ్ ఈ రాశికి సంబంధించి మీ యొక్క నాలెడ్జ్ని కొంచెం ఎక్కువగా మోర్ వైడర్గా మీ యొక్క ఇంటెలిజెన్స్ని హయ్యర్ లెర్నింగ్ కొంచెం ఎక్కువ పై స్థాయికి మించి కొంచెం దేని గురించైనా తెలుసుకోవాలనే ఒక రకమైన ఆలోచన మీలో ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా వరకు కూడా మీకు ప్లస్ పాయింట్గా మారే ఆస్కారాలు, పాజిటివ్గా మారే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇప్పుడైతే దశమస్థానంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తుంది, అది ఆయన ఓన్ హౌస్ అయింది. స్వక్షేత్రంలో చంద్రుడి యొక్క సంచారం అయింది, అక్కడ బుధుడు కూడా ఉన్నారు. బట్ ఆఫ్ కోర్స్ దశమంలో బుధుడు యోగిస్తారు, చంద్రుడు యోగిస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనల్గా కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్సే వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఈ వారం నుంచి రవి లాభస్థాన సంచారంలో ఉంటున్నారు. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు, సో చంద్రుడు కూడా ఉన్నారు. సో ఇందాక మనం చెప్పుకున్న డిసాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తదానికి ఉన్నంత గుర్తింపు ప్రాఫిట్ విషయాల్లోనే ఏదో ఒక విషయంలో చిన్నపాటి డిసాటిస్ఫాక్షన్ అండ్ ఇంకొంచెం ఎక్కువగా అడగాల్సిందేమో, సో తక్కువకే చెప్పాము, ఏదైనా సేల్స్ అండ్ పర్చేసెస్ విషయాల్లో చాలా తక్కువకి మనం ఇస్తున్నాం అని ఏదో ఫీలింగ్ కొంచెం ఉంటే ఉండొచ్చు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం, తులారాశి వాళ్ళు శని కుజుల యొక్క సమసప్తమం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా అటు ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఇటు వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో కావచ్చు, కొంతవరకు కొన్ని ఖర్చులు అనేవో, అయితే లైఫ్ పార్ట్నర్ ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంచెం హెల్త్ కన్సర్న్కి సంబంధించో, ఫ్యామిలీని సమ్వాట్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఇలాంటివేవో కొంచెం ఉంటే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. షష్టమంలో శని రెట్రాగ్రేషన్లో ఉన్నాడు, కుజుడు వేలో ఉన్నారు. శని కుజుల యొక్క సమసప్తం ఇక్కడ షష్టమ వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశికి మేజర్గా మనం వ్యాపారంలో ఖర్చుల విషయంలో కావచ్చు, అండ్ ధనపరంగా ఆర్థిక పరంగా కుటుంబపరమైన విషయాల్లో ఎదురయ్యే ఖర్చుల విషయంలో కావచ్చు, అది హెల్త్ పరంగా అయినా అనవసరంగా కొన్నిసార్లు సమ్ లిటిగేటెడ్ సిచ్యువేషన్స్, అనవసరంగా దీనిలో తలదూర్చాం మనం అన్నట్టు కొన్ని ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి రాశి వాళ్ళకి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. అలాంటి వాటి వల్ల కొంచెం స్లీప్ డిస్టర్బెన్సు, మీకు ఎదురైన ఏదైనా చిన్న సమస్య, లేకపోతే మిమ్మల్ని అనవసరంగా ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా దాన్ని అంటారు చూసారా, మీ పనిలో ఇన్వాల్వ్ అయ్యో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళ గురించో ఆలోచించడం కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ శని కుజుల యొక్క సంసప్తం వల్ల కూడా. సో కాబట్టి వ్యాపారంలో పెట్టుబడులని మెయిన్గా లోన్స్తో తీసుకుంటే కనుక అది రీపే చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సంతానపరమైన విషయాలు అండ్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు ఈ రెండూ కూడా కొంతవరకు హ్యాండిల్ చేసే విషయంలో కొంత మనకి శని కుజుల సంసప్తం కూడా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కూడా కొంచెం కేర్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే వ్యయ స్థానంలో కుజుడి యొక్క సంచారం మోర్ ఎఫెక్టివ్, మిగతాది పెద్ద ఏమి అంత ఎఫెక్టివ్ ఏవి కాదు, కానీ వ్యయంలో కుజుడు ఉండటం మాత్రం ఈ రాశి వాళ్ళకి ధనపరమైన విషయాల్లో కొన్ని ఖర్చులను సూచిస్తూ ఉంది. వ్యాపార పరంగా కావచ్చు, కాంట్రాక్ట్స్ పరంగా కావచ్చు, కొంతవరకు కొన్ని విషయాల్లో వచ్చిన కొన్ని కన్ఫ్లిక్ట్స్, అనవసరమైన వివాదాలు, వాదనల వల్ల డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం పూట దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం, చక్కగా నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో వానలు పడుతూ ఉన్నాయి, క్లైమేట్ కూడా సరిగ్గా లేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఈ దగ్గు రిలేటెడ్, దగ్గు కావచ్చు, కఫ్, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ వల్ల
నైట్ స్లీప్ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఈ కుజుడికి సంబంధించి తీసుకునే పదార్థాల్లో ఫ్రైడ్ ఫుడ్స్ ఇవి తీసుకోవటం వల్ల కూడా కొంచెం ఇలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో కేతువు, లాభంలో కుజుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఇక్కడ. సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఆదివారం, శనివారం 2 రోజులు, వారం ప్రారంభం, వారాంతం 2 రోజులు అనుకూలంగా ఉంది. మిగతా టైం చూద్దాం మనం. ఈ రాశికి అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం, తర్వాత భాగ్యంలో కూడా చక్కగా శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి అష్టమంలోను భాగ్యంలోను శుక్రుడి యొక్క సంచారం బాగానే ఉంటుంది. సో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండటం వల్ల క్రమేపీ వారాంతానికి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు, జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే ఈ రాశికి ముఖ్యంగా దశమంలో రవి యొక్క సంచారం, కేతు యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో రవి సింహరాశిలో స్వక్షేత్రంలో సంచారం మొదలుపెట్టాడు ఈ వారం నుంచి. ఆయన అంటే జాబ్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మోర్ యాక్టివ్గా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. చాలా వరకు జాబ్ క్వాలిటీ ఆఫ్ జాబ్, మీ యొక్క జాబ్లో మీరు చూపించే పనితనం ఈ టైంలో చాలా బాగుండాలి. బట్ వెన్ సన్ కంజెక్ట్ విత్ కేతు, రవి కేతువుల యొక్క కలయిక దశమ స్థానంలో ఉంది ఇక్కడ. ప్రొఫెషనల్ రిలేటెడ్ విషయాల్లో ఎందుకో మీకు చాలా వరకు కూడా మీకు నచ్చిన టాస్క్ ఇచ్చినా కూడా ఎందుకో మీరు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తున్న విషయం ఇక్కడ. దీని మీద వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి. అలాగే లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం, ఈ రాశికి అన్నిటికంటే మించి పాజిటివ్ ఏంటంటే ఫస్ట్ రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల కొద్దో గొప్ప చాలా వరకు ఆరోగ్యపరంగా కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పరంగా కావచ్చు, మీట్ యువర్ సర్కిల్, ఏదన్నా ఒక ప్రాబ్లమో సమస్య అవసరమో వచ్చినప్పుడు కరెక్ట్గా దానికి ఎవరిని కలవాలో వాడిని కలవాలి అనే ఒక రకమైన మీ సర్కిల్లో ఉన్న వాళ్ళ యొక్క అవసరాన్ని మీరు ఉపయోగించుకుంటారు. ఆ టైంకి వాళ్ళ యొక్క సహాయాన్ని మీరు వినియోగించుకోగలుగుతారు. ఈ రాశికి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, యాక్చువల్గా సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, ఓకే. సో ఇక్కడ చూసినప్పుడు సోమ, మంగళ, బుధవారాల్లో చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ గురు భగవానుడు కూడా అక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఈ యొక్క అష్టమ స్థానంలో గురు, శుక్ర, చంద్రుల యొక్క యుతి కనిపిస్తూ ఉంది. పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, షేర్స్, సంతానపరమైన విషయాల్లో కావచ్చు. అంటే ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా రియాలిటీని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ పనైనా చేయటం అనేది అవసరం. సో కాబట్టి ధనపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కొంచెం టెన్స్డ్ మైండ్ అనేది ఎక్కువగా సోమ, మంగళ, బుధవారాల్లో కనిపిస్తుంది. అవగాహన లేని విషయాల్లో మీరు తలదూర్చేటప్పుడు అవగాహన లేని ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే, అండ్ కొత్తగా ఏదైనా పని చేయటం కావచ్చు, ఎడ్యుకేషన్లో తీసుకుని కొత్త సబ్జెక్ట్ విషయంలో కావచ్చు, కొంచెం ఎక్కువ యాంగ్జైటీ పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ఫస్ట్ కొంచెం కేర్ తీసుకోవడం అనేది, వామప్ అనేది బెటర్. తెలియని విషయంలో దిగేటప్పుడు దాని గురించి కొంచెం రీసెర్చ్ అనేది తెలుసుకోవడం అనేది బెటర్. అలాగే గురు శుక్రవారాల్లో మనం తీసుకుంటే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ఆల్రెడీ శుక్రుడు కూడా గురువారం నుంచి భాగ్యస్థానంలోకి వచ్చారు, చంద్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఈ రాశికి మెయిన్ మనం చూసినప్పుడు భాగ్యంలో చంద్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అంత అనుకూలించే గ్రహాలు ఏవి కాదు. కాబట్టి ప్రజెంట్ వ్యాపారంలో వచ్చే లాభాల విషయంలో కావచ్చు, అండ్ ఎడ్యుకేషన్ విషయాల్లో, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ విషయాల్లో మీరు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, కొంత
స్లో మూవింగ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ దశమంలో చంద్రుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, కేతు ఉన్నాడు. దశమంలో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. బట్ ఇందాక నేను చెప్పినట్టు ఏదో మీకు నచ్చిన పని ఇచ్చినా కూడా ఎందుకు ఆ పని చెయ్యాలనే ఈజ్ కానీ అంత ఏంటి మనం నిజంగా మనం చేయగలిగిన పని ఇచ్చినా కూడా ఎందుకు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో వీటికి తోడు కుజ శనుల యొక్క సమసప్తమం ఒకటి. ఎప్పుడైతే పంచమ స్థానంలో శని రెట్రగ్రేషన్లో ఉండి కుజుడితో సమసప్తమం పడిందో అక్కడ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో రీచ్ అయ్యే విషయంలో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ అయినా షేర్స్ అయినా వీటి విషయాల్లో లవ్ లైఫ్కి సంబంధించిన చాలా వరకు కూడా ఒక రకమైన వెరీ రిస్ట్రిక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి వీటిల్లో. సో కాబట్టి లాభం రావాలి, ఓకే లాభం నుంచి ట్రై చేస్తాం, కానీ పంచమ స్థానంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అంతా అక్కడ వీక్గా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? సో ఈ రెండింటి మధ్య మీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రాఫిట్స్ మధ్య ఎక్కువ ఒక రకమైన వార్ జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఇది గమనించి ముందుకెళ్తే మంచిది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే పెద్ద ఇబ్బంది పెట్టే ఇవి మనం చూసుకోవాలంటే కనుక గురుడి యొక్క అష్టమ స్థాన సంచారం మాత్రం ఇక్కడ కొంచెం వీళ్ళకి ఇబ్బంది. శని యొక్క పంచమ స్థాన సంచారం ఒకటి. సో దీనివల్ల ఇంక్రిమెంట్స్ కావచ్చు, హైక్స్ కావచ్చు, మీరు పెట్టుకున్న ఆఫర్స్ విషయాల్లో కావచ్చు చాలా వెరీ వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ పంచమ స్థానంలో రెట్రగ్రేషన్లో ఉన్న శనికి పూర్వపుణ్య స్థానంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన, శనివారం పూట వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. నిత్యం దర్శించుకున్న చాలా మంచిది. అలాగే అష్టమ గురుడికి కంపల్సరీ కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం, మీరు గురువుగా కొలిచే దేవుణ్ణో ఆ దత్తాత్రేయుల వారిను ఆయన రోజు పూజించుకోవటం చాలా మంచిది వృశ్చిక రాశి వాళ్ళకి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సప్తమంలో గురుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ధనురాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ రాశి వాళ్ళకి చాలా లాంగ్ రన్గా శుక్రుడి యొక్క అనుకూలత మాత్రం ఏం కనిపించాల. 2 నెలలుగా శుక్రుడు అయితే అసలు అనుకూలంగా లేరు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే సప్తమ స్థానం బిజినెస్లో కూడా ఎవరన్నా కొత్త పార్ట్నర్షిప్స్ కలిసినా, లేకపోతే కస్టమర్లు వచ్చినా, కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేసినా వాటి వల్ల పెద్దగా మీకు అంత ఇంపాక్ట్ ఏం కనిపించదు. సో అలాగే ఎదుటోళ్ళ వల్ల కూడా అంత ఉపయోగం లేదన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది జనరల్గా. గురుడు సప్తమ స్థానం స్థితి సంచారం బాగా అనుకూలిస్తూనే ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఈ గురుడు శుక్రుడు ఇద్దరు కూడా అక్కడ ఎనిమిక్ ప్లానెట్స్ జనరల్గా గురు శుక్రులు ఇద్దరు సప్తమ స్థానంలో ఉండటం, సో రాశ్యాధిపతి అలాగే ఈ శుక్రుడు కూడా కలవటం. సో దీనివల్ల మీ ఫ్రెండ్ సర్కిల్ త్రూ తగిలిన వాళ్ళు ఎవరు వల్ల కూడా మీకు అంత పెద్ద ఉపయోగం ఏం కనిపించట్లేదు అన్నట్టుగా ఉంటుంది. బట్ ఈ వారాంతానికి ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం రాశి వాళ్ళకి గురువారం నుంచి కూడా కొంచెం అష్టమ స్థానంలోకి రావటం. సో ఏ గ్రహాలు కూడా అష్టమ స్థానంలో యోగించవు, కానీ శుక్రుడు లాంటి గ్రహం యోగిస్తుంది. అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ నడవటం వల్ల, సో 2 నెలల తర్వాత శుక్రుడు కొంచెం అనుకూలంలోకి రావటం వల్ల కొంచెం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, ఇతరితర విషయాల్లో బుధ శుక్రుల యొక్క కలయిక. బుధుడు అష్టమంలో యోగిస్తాడు, జనరల్గా శుక్రుడు అష్టమంలో యోగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇక్కడ మెయిన్ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, ఇన్లాస్ అత్తగారు మామగారి నుంచి కావచ్చు, అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ కావచ్చు, వడ్డీ వ్యాపారం కావచ్చు, వీటిలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ బుధ శుక్రుల యొక్క ఇది వల్ల ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వాటి వల్ల కూడా కొంత గురువారం తర్వాత నుంచి కొంచెం అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. సో ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక సోమ, మంగళ, బుధవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇది వారం ప్రారంభం సప్తమంలో చంద్రుని యొక్క సంచారంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పెద్దగా మీకు నెట్వర్క్ సర్కిల్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీకు క్లోజ్ రిలేషన్స్లో కానీ వాళ్ళ వల్ల పెద్దగా అనుకూలమైన ఫలితాలు, బిజినెస్లో అయినా వాళ్ళ వల్ల కానీ పెద్ద అనుకూలంగా ఏం కనిపించవు.
కళత్రకారకుడు ఎప్పుడైతే శుక్రుడు సప్తమ స్థానంలోనే ఉన్నాడో అంత బెటర్ రిజల్ట్స్ కూడా ఇవ్వడు వ్యాపారంలో కూడా. సో ఈ గురు శుక్రుల యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఈ సమయంలో మీ నెట్వర్క్ సర్కిల్ కానీ మీ ఫ్రెండ్స్ విషయాల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ పరంగా కానీ సో అనుకున్నంత వీటితో కనుక కలిస్తే మనకి ఎంత పని అవుద్ది అనుకున్నా కూడా అనుకున్నంత సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఉండవు ఈ టైంలో. గురు శుక్రవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ అది స్వక్షేత్రం కర్కాటక రాశి, బుధుడు శుక్రుడు చంద్రుడు. సో ఇక్కడ ఏంటంటే సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు బుధ శుక్రవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రీత్యా కావచ్చు, ప్రొఫెషనల్ రిలేటెడ్ రీత్యా కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ గురు శుక్రవారాల్లో ఏది పడితే అది తినడం, కొంచెం వాటి విషయాల్లో కొంచెం ఏదైనా హెల్త్ అప్సెట్, స్టమక్ అప్సెట్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి జనరల్గా. సో అలాగే ఈ రాశికి వారాంతంలో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ వారం నుంచి రవి వెలిగి భాగ్యస్థానంలో సంచారంలో ఉన్నారు. భాగ్యంలో రవి యొక్క సంచారం ఉండటం, అలాగే అక్కడ కేతు ఉన్నాడు, చంద్రుడు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మీరు తీసుకునే డెసిషన్లో భాగ్యంలో రవి చంద్ర కేతువుల యొక్క సంచారం వల్ల కొంచెం ఇయర్లీగా మీరు పెట్టుకునే టార్గెట్స్లో ఉండే ఖర్చుల విషయంలో కొంచెం ఫోకస్ పెట్టి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అది అవసరమా కాదా అనేది. సో అలాగా కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనేవి, అన్వాంటెడ్ ఖర్చులు అనేవి ఎక్కువ ఉండే ఆస్కారాలు రవి కేతువులకు సంచారం వల్ల కనిపిస్తూ ఉంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్స్లో కానీ అండ్ వీటి విషయాల్లో అండ్ చేసే ఖర్చుల విషయాల్లో కూడా కొంచెం రాబడి కంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ కనిపిస్తూ ఉంది ఇక్కడి నుంచి. కాబట్టి వారాంతానికి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, కుజశనుల యొక్క సమసప్తమం. ఈ ధనురాశి వాళ్ళకి మేజర్గా దశమ స్థానంలో కుజుడున్నాడు, అలాగే చతుర్థంలో శని ఉన్నాడు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఎప్పుడైతే అలాంటి ఫైటర్ ప్లానెట్ ఇక్కడ దశమ స్థానంలో ఉన్నాడో జనరల్గా చేసే జాబ్ని చాలా ఆవేశంతో అగ్రెసివ్నెస్తో అయిపోవాలి, దీని సంగతి అంటే తేల్చాలన్నట్టు ఉంటూ ఉంటుంది పొజిషన్. ఒక పక్క అర్ధాష్టమంలో శని వక్రం. సో ఇక్కడ ఒక పక్కన ఏదో ఇది ఒక ఎమోషను, ఒక ఎమోషనల్ ఫీలింగ్, ఇంకో పక్క డొమెస్టికల్గా వచ్చే సిచ్యువేషన్స్లో ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ ఇంటికి సంబంధించి ఇంట్లో కుటుంబ సభ్యుల హెల్త్, ఇది ఇతరత్ర దానికి సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ మీకు ఒక కన్సర్న్ ఉంటుంది. దాంతో పాటుగా ఈ శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతుంటాం, అటు ఇంటి పరంగా ఇటు ఉద్యోగ పరంగా ఈ రెండింటి విషయాల్లో కొంచెం టగ్ నడుస్తూ ఉంటుంది. అటు ధనురాశి వాళ్ళు మేజర్గా రవికేతువుల యొక్క భాగ్యస్థాన సంచారం ఏదైతే ఉందో ఈ టైంలో ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్సీడెడ్ ఎక్స్పెండిచర్స్ అంటే ఇయర్లీ పెట్టుకునే టార్గెట్స్ రీచ్ వచ్చే ఖర్చులు, వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. కాబట్టి భాగ్యస్థానంలో రవికేతువులు ఉన్నారు కాబట్టి ఈ 9th హౌస్ డివైన్ బ్లెస్సింగ్ స్పిరిచువల్ హౌసెస్కి సంబంధించిన హౌస్లో. సో ఇక్కడ రవికి సంబంధించి మేజర్గా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, అలాగే జంట నాగులు ఉన్న చోట మంగళవారం చక్కగా అభిషేకం చేసుకోవటం, పలాస పుష్ప సంకాసం, జపాకుసుమ సంకాసం రెండు చదువుకోవటం చాలా మంచిది ధనురాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి సంబంధించిద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని అక్కడ యోగిస్తున్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా అలాగే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఫస్ట్ ఏలినాటి శని కంప్లీట్ అయిపోయి ఈ రాశి వాళ్ళకి కొద్దో గొప్ప చక్కగా ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్న ప్లానెట్ మనకి శని భగవానుడు, రాశ్యాధిపతి శని. బట్ కానీ ఏంటంటే చిన్న విషయానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఈ మధ్య అన్నట్టుగా పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దానికి అంటే జనరల్గా అయిపోయే పనికి ఏదో ఆటంకం, లేకపోతే దానికి సంబంధించి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి రావటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. పంచమం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి మేజర్గా. బట్ ఇక్కడ ఉన్న కండిషన్స్లో మనం చూస్తే గురు శుక్రులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు.
ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెస్టివ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే స్టమక్ అప్సెట్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా కొంత ఏవో తెలియని ప్రాబ్లమ్స్ రావటం, వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సి రావటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మకర రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళ వారాల్లో చూస్తే కనుక ఇటు ప్రొఫెషనల్ రిలేటెడ్గా కావచ్చు, అటు సంతానపరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కావచ్చు, ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆర్గ్యుమెంట్స్కి సో మచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే, కాన్ఫ్లిక్ట్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే, వివాదాలకు సంబంధించి కావచ్చు, వివాదాస్పరమైన విషయాల గురించి కావచ్చు, ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో అక్కడ తెంచుకుంటే అక్కడితో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, లేకపోతే అనవసరంగా పెంచుకుంటే ఇంకెంతైనా పెరుగుతుంది. సో అలాగే ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు లోన్స్ తీసుకునే విషయాల్లో కావచ్చు, ఇలాంటి ఫీమేల్ పర్సనాలిటీస్తో స్త్రీలకు సంబంధించిన విషయాల్లో, ఈ వాదనలు పెట్టుకునే విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, సోమ మంగళ బుధవారాల్లో ఈ 3 days ఈ మకర రాశి వాళ్ళు వీటి మీద కొంచెం కేర్ తీసుకుంటే బెటర్. అలాగే గురు శుక్రవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఇక్కడ బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి మొన్నటి వరకు రవి కూడా ఉన్నారు. శుక్రుడు కూడా వారాంతానికి సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. ఇక్కడ బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, పెద్ద అనుకూలించే గ్రహాలు ఏమీ కాదు. అటు మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో అయినా, వివాహ సంబంధిత విషయాల్లో అయినా, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్ అండ్ బిజినెస్లో వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో అయినా అంత అనుకూలమైన పరిస్థితులు, కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇతర వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కావచ్చు, అంత పాజిటివ్గా అంటే కొంచెం ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి అష్టమ స్థాన స్థితి సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఏంటంటే ఆల్రెడీ సింహరాశిలోకి రవి వచ్చారు, ఆల్రెడీ ఇక్కడ కేతు ఉన్నారు, ఓన్ హౌసే. అంటే రవి లాంటి ప్లానెట్ కొంచెం అష్టమ స్థానంలోకి వచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ మేజర్గా అంటే ఉద్యోగపరమైన విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, కొంచెం టెన్షన్ కలిగించే విషయాలకు సంబంధించిన విషయాల్లోనూ, ఇందాక మనం చెప్పుకున్నాడు అనవసరమైన లిటిగేషన్స్, వీటికి సంబంధించి దూరంగా ఉండాల్సిన విషయాల్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో కాబట్టి ఇక్కడ వెరీ డిస్టర్బ్ అంటే కలత్రకారకుడు శుక్రుడే అష్టమ స్థానంలో ఉంటాం, అష్టమంలో రవికేతులు ఉండటం, సప్తమంలో బుధ శుక్రులు ఉంటాం. ఇక్కడ అన్నీ కూడా somewhat indicating some disturbances in marital partner or marriage life, in-laws, అత్తగారు మామగారికి సంబంధించి కావచ్చు, ఇన్హెరిటెన్స్ ముఖ్యంగా వారసత్వ ఆస్తులకు కావచ్చు, పార్ట్నర్స్ వెల్త్కి సంబంధించి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి చిట్టీలు, వడ్డీ వ్యాపారాలు, వీటిల్లో కొంచెం మోసాలు ఇలాంటివి ఎదురయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మకర రాశి వాళ్ళకి మేజర్గా కనిపిస్తుంది. సో ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూసినట్టయితే కనుక మకర రాశి వాళ్ళకి రాశ్యాధిపతి శని యొక్క సంచారం మాత్రమే యోగిస్తుంది. మిగతా 8 గ్రహాలు కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి సో ప్రతి విషయంలోనే ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లల, లేదా జాబ్ హోల్డర్సా, వ్యాపారస్తులు అని కాదు, ప్రతి వాళ్ళు కూడా ఎఫెక్టివ్ రిజల్ట్స్, ప్లానటరీ పొజిషన్స్ ట్రాన్సిట్లో తక్కువ ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆచితూచి అడిగేసుకుంటూనే ముందుకెళ్ళడం అనేది మకర రాశి వాళ్ళకి మంచిది. అంటే ఇక్కడ నవగ్రహాలకి కూడా ఒక 27 ప్రదక్షిణలు చేసుకొని, నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత శివాలయాన్ని దర్శనం చేసుకోవటం, డైలీ ఇలా చేయటం చాలా మంచిది. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, చక్కగా నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. సో కాబట్టి ఈ రాశికి మేజర్గా కాలభైరవాష్టకం చాలా బాగా పనిచేస్తుంది. శ్రీరామ రక్షా స్తోత్రం కూడా ఈ టైంలో చాలా బాగా పనిచేస్తుంది. సో కాబట్టి ఎఫెక్టివ్ బట్టి ఇక్కడ మీరు చదువుకోవటం అనేది చాలా అవసరం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది. శుభగ్రహాలు 2 కూడా గురు శుక్రులు పంచమ స్థానంలో ఉండడం చాలా మంచి ప్లెజెంట్నెస్గా మనం చెప్పచ్చు. పైగా ఈ రాశికి వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ శుక్రుడు చక్కగా అనుకూలమైన స్థానంలో ఇక్కడ ఉంటూ ఉన్నారు.
సో ఈ సమయంలో మంచి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ అండ్ ఎనీ క్రియేటివ్ జాబ్స్ చేసే వాళ్ళకి, క్రియేటివ్ థింకర్స్కి, ఇన్వెస్ట్మెంట్ అండ్ షేర్స్ కావచ్చు, కొంచెం ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో అంటే ఈ గురు శుక్రుల యొక్క యుతి తప్పకుండా సంతానపరమైన విషయాలను కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ మనకి ఇస్తూ ఉంది. అలాగే షష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా, బుధుడు కూడా షష్టమ స్థాన సంచారం కొంతవరకు ఈ రాశికి సంబంధించి బుధుడు కూడా యోగిస్తారు కాబట్టి బుద్ధి బలంతోనే మీకు వచ్చే సమస్యలని, వచ్చే ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ ఉంటారు. సో ఇక్కడ 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి గురు శుక్ర శని వారాంతం 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. అలాగే అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి, ఆ రాశి శుక్రుడు పంచమంలో ఉన్నాడు. సో అది పర్వాలేదు, అర్ధాష్టమంలో చంద్రుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ కొంతవరకు చక్కగా ఇక్కడ చాలా వరకు ఎంటర్టైన్మెంట్గా గడపడంలో కావచ్చు, మీకు నచ్చిన వాళ్ళతో స్పెండ్ చేయడం కావచ్చు, ఎక్కువ మీరు ఇష్టపడే వాళ్ళతోనే మీరు కొంచెం మోర్ హ్యాపీగా ఉండే ఆస్కారాలు కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో మనకి చూసినప్పుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్గా కావచ్చు, ప్రాఫిట్స్ పరంగా కావచ్చు. సో బట్ మీరు ఎంత జాబులో, ఉద్యోగంలో ఎంత ఎఫర్ట్ పెట్టి పనిచేస్తే అంతగా మీకు చక్కగా ఇక్కడ మిమ్మల్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ఇంక్రిమెంట్స్, హైక్స్ కూడా ఈ యొక్క ట్రాన్సిట్లు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మీరు మంచి నాలెడ్జ్తో, మంచి ఇంటెలిజెన్స్ మైండ్తో ఎంతవరకు వర్క్ చేస్తే అంత మంచిది ఈ రాశి వాళ్ళు. గురు శుక్రవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఓన్ హౌస్ చంద్రుడిది, ఆల్రెడీ బుధుడు ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ గురువారం నుంచి శుక్రుడు కూడా షష్టమంలో వస్తున్నాడు. సో ఈ రాశికి మేజర్గా ఈ యొక్క షష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి సో ఇక్కడి నుంచి కూడా కొంత జనరల్గా బుధ చంద్రులు యోగిస్తారు. బట్ ఈ వారానికి అయితే ఎనీ ఇష్యూస్, ఎనీ హర్డిల్స్, ఏదైనా అవాంతరాలు అవి వచ్చినా కూడా చక్కగా హెల్త్ ఇష్యూస్ పరంగా అయినా, ఎటువంటి డైలీ రొటీన్లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నిటిని మీరు అధిగమించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. సో కుంభరాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే ఈ వారం నుంచి రవి యొక్క సంచారం సింహరాశిలో జరుగుతుంది. ఆల్రెడీ కేతు ఇక్కడ వీళ్ళకి సప్తమంలో ఉన్నారు. సో ఎప్పుడైతే సప్తమంలో కేతువు, రవి ఇద్దరు ఉన్నారు, బిజినెస్ ఆపర్చునిటీస్ విషయంలో, బిజినెస్ గురించి తీసుకునే డెసిషన్స్ విషయంలో, వ్యాపార పరంగా కావచ్చు, సో అంతగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు తక్కువ ఉంటాయని గమనించాలి. అలాగే అట్ ద సేమ్ టైం ఈ రాశి వాళ్ళకి సంబంధించి రవికేతువుల యొక్క సంచారం కొంతవరకు సప్తమ స్థానంలో ఉంది కాబట్టి సమ్ డిస్టర్బ్డ్ అని కాదు కానీ సమ్ మ్యారిటల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడానికి అనేకమైన కారణాలు, బాస్ ప్రెషర్ కావచ్చు, ఇతరితర కావచ్చు, కొంచెం సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి మీ క్లోజ్ రిలేషన్స్లో అయినా, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో అయినా కనిపిస్తూ ఉంది. అంటే వీటిని కొంచెం అధిగమించే ప్రయత్నం సింహరాశి, ఇక్కడ కుంభరాశి వాళ్ళు చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా ఇక్కడ మనకి శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు కుంభరాశి వాళ్ళు. వీళ్ళకి రెట్రాగ్రేషన్లో శని యొక్క సంచారం ఒక పక్క కుటుంబ పరంగా, ఫైనాన్స్ పరంగా, ఆర్థిక పరంగా ఒక రకమైన సిచ్యువేషన్స్, సమ్ టెస్టింగ్ పీరియడ్ వీళ్ళకి నడుస్తూ ఉంది. అలాంటి సమయంలోనే కుజుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇటు ఉద్యోగ పరంగా చాలా కష్టపడి పనిచేయాల్సి రావటం, ఉద్యోగ పరంగా తీసుకునే నిర్ణయాలు ఫైనాన్షియల్ ఎఫెక్ట్ దారితీస్తాయి కాబట్టి ఉద్యోగంలో అంత అగ్రెసివ్నెస్ కానీ, లేకపోతే ఆవేశమైన నిర్ణయాలు కానీ ప్రొఫెషన్ పరంగా తీసుకోకపోవడమే సమయంలో మంచిది. షార్ట్ జర్నీస్లో చిన్నపాటి చికాకులు ఉంటాయి. అలాగే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో అయినా, మాటల వల్ల కావచ్చు, ఇటు ఇన్లాస్ ఫ్యామిలీ, అటు మీ ఫ్యామిలీ రెండింటికి మధ్య కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు సమ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అటు తీసుకునే ఫుడ్ రీత్యా హెల్త్ డిస్టర్బెన్సెస్, ముఖ్యంగా మజిల్ రిలేటెడ్ పెయిన్స్ కావచ్చు, హిమోగ్లోబిన్ ఆర్ సమ్ మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రాశి వాళ్ళు ఈ కుజ శనుల యొక్క సమసప్తం అనేది ద్వితీయ అష్టమాల్లో జరుగుతూ ఉంది కాబట్టి ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అడుగులేస్తూ చాలా కష్టపడి పనిచేస్తారు కానీ పడ్డ కష్టం ఎటో పోతూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా షార్ట్ జర్నీస్లో చిన్నపాటి చికాకులు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. సిబ్లింగ్స్, ముఖ్యంగా తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కూడా
కుజుడి యొక్క అష్టమ స్థాన స్థితి సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇక్కడ మీ సిబ్లింగ్స్కో ఫ్రెండ్స్కో కొలీగ్స్కి సంబంధించిన విషయాల్లోనూ వాళ్ళకు కొంచెం వాళ్ళ ట్రబుల్స్ వల్ల అది మీకు కూడా కొంచెం అది డిస్టర్బెన్స్గా కనిపిస్తూ ఉండటం ఇలాంటిది కనిపిస్తూ ఉంది. సో కుంభరాశికి మెయిన్ అష్టమ కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ అష్టమ కుజుడి యొక్క సంచారం వల్ల ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అష్టమ కుజుడికి ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్రశాంతి మాత్రం చదువుకోవటం, కేజింపవు కందులు రెడ్ క్లాత్ దానం చేయటం చాలా మంచిది ఈ అష్టమ కుజుడికి. అలాగే రవి కూడా సప్తమ స్థానంలో రవికేతువుల యొక్క కలయిక నడుస్తూ ఉంది. సో కాబట్టి శ్రీకృష్ణుడి మధురాష్టకం చదువుకోవటం సో చాలా మంచిది ఈ సమయంలో. మేన్ రాశి వాళ్ళకి సమయం చూద్దాం. మేన్ రాశికి సమయం చూస్తే వీళ్ళకి అర్ధాష్టమంలో శుక్రుడు, పంచమంలో శుక్రుడు యొక్క సంచారం, షష్టమంలో రవికేతువుల యొక్క సంచారం, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తుంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం ఉంది. ఆదివారం శనివారం 2 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే చంద్రుడి తృతీయ స్థాన సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా పరాక్రమ స్థానంలో. అలాగే ఆ రాశిపతి శుక్రుడు కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో ఏదైనా ఎనీ టాస్క్ వారం ప్రారంభం పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి తృతీయస్థ చంద్రుడి యొక్క సంచారం వల్ల కొంచెం మంచి విల్ పవర్తో ఆత్మస్థైర్యంతో అనుకున్న పనిని మీరు కంప్లీట్ చేయడానికి కానీ అన్నిటికీ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ మంగళ బుధవారాల్లో అర్ధాష్టమంలోనే చంద్రుడి యొక్క సంచారం. ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశ్యాధిపతి గురుడే అర్ధాష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల గురించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ డొమెస్టికల్ హౌస్కి సంబంధించి స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ రాశి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కొంతవరకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది స్థిరత్వానికి సంబంధించి. సోమ మంగళ బుధవారంలో శుక్రుడి యొక్క సంచారం అంతలేదన్నా అర్ధాష్టమంలో నడుస్తుంది కాబట్టి శుక్రుడి ఇచ్చే ప్రెజెంట్నెస్ ఆయన ఇస్తాడు. మానసిక ప్రశాంతత కొంచెం గురుడి వల్ల కొంచెం ఇన్నర్ పీస్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నా ఇక్కడ మీ యొక్క హ్యాపీనెస్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. సో గురు శుక్రవారాల్లో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ చంద్రుడికి అది స్వక్షేత్రం, బుధుడు కూడా అక్కడే ఉన్నారు. సో బుధుడి వల్ల అంత ఉపయోగం లేదు, మొన్నటి వరకు రిట్రగ్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు బుధుడు జనరల్గా పంచమ స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఏదైనా సరే ఆ చంద్రుడి యొక్క సంచారం కావచ్చు, బుధుడి యొక్క సంచారం కావచ్చు, అంత అనుకూలమైన రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, షేర్స్ కానీ, సంతానం, ఎడ్యుకేషన్ విషయాల్లో. సో అలాగే ఇక్కడ శుక్రుడి యొక్క స్థితి కూడా మారుతూ ఉంది ఈ వారం నుంచి. శుక్రుడు కూడా పంచమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. పంచమ స్థానంలోకి వచ్చిన శుక్రుడి వల్ల మళ్ళీ కొంతవరకు బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక శనివారానికి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మేజర్గా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతంలో. సో ఇక్కడ షష్టమంలో రవి ఓన్ హౌస్లో ఈ వారం నుంచి సింహరాశిలో ట్రాన్సిట్లోకి వస్తున్నారు. ఆల్రెడీ అక్కడ కేతువు కూడా ఉన్నారు. సో ఎప్పుడైతే రవి కేతువుల యొక్క సంచారం ఇక్కడ మనకి షష్టమ స్థానంలో కనిపిస్తుందో చంద్రుడు కూడా అక్కడ ఉన్నారు వారాంతానికి. చంద్రుడు యోగిస్తారు, రవి యోగిస్తారు, కేతువు యోగిస్తారు ఈ 6th హౌస్లో. కాబట్టి రుణ రోగ శత్రుస్థానం అనే స్థానంలో చంద్ర రవి కేతువుల యొక్క సంచారం జనరల్గా ఓకే. 6th హౌస్ అనేది ఇక్కడ రుణ రోగ శత్రుస్థానంలో డైలీ రొటీన్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి సంబంధించి దానికి తగ్గ స్ట్రెంగ్త్ని చంద్రుడు ఇస్తాడు, రవి ఇస్తాడు. కాబట్టి మీ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి తగ్గ స్ట్రెంగ్త్ ఇక్కడ మీకైతే కనిపిస్తుంది వారాంతానికి. సో ఈ రాశి వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మనకి మేజర్గా శని కుజుల యొక్క సమసప్తం అనేది నడుస్తూ ఉంది. ఏదైతే శని కుజుల యొక్క సమసప్తం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉందో మేజర్గా మనకి ఆల్రెడీ రాశిలో శని ఉన్నాడు, రెట్రగ్రేషన్లో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. సో కుజుడి యొక్క స్థాన సంచారం, రాశిలో శని యొక్క సంచారం ఇక్కడ మేజర్గా చాలా వరకు ఏలినాటి శని పీరియడ్లో 2nd ఫేజ్
రాశిలో శని రావటం, అలాగే రెట్రాగ్రేషన్లో ఉన్న శని పైగా. కాబట్టి చాలా వరకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఫ్లక్చువేషన్స్ గమనించవచ్చు. ఈ సప్తమంలో ఉన్న ఈ యొక్క కుజుడి యొక్క సంచారం కూడా ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఫాదర్తో కావచ్చు, అండ్ ఈ రిలేటెడ్గా మనకి మెయిన్గా ఏవైతే ట్రావెల్స్ రీత్యా ఉండే విషయాల్లో శని కుజుల యొక్క సమసప్తమం వల్ల కొంతవరకు ఈ రెండిటికి ఉన్న ఎనిమిటీ ఏదైతే ఉందో మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య కావచ్చు, ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, ఈ ప్రవాసం ట్రావెల్స్ విషయాల్లో కావచ్చు, కొంత ఫ్రస్ట్రేషన్ని కలిగించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ శని కుజుల యొక్క సంసప్తమం కూడా కొంచెం కేర్ తీసుకుంటా మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఎక్కువ హైలీ ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అంటే ఈ మీన రాశికి మేజర్గా ఇక్కడ మనకి పెద్ద అంటే అర్ధాష్టమంలో గురుడు కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ ఈ కుజశనుల యొక్క సంసప్తమం రాశిలోను సప్తమంలోను ఈ రెండు మాత్రం కొంచెం అంటే మనము బ్యాలెన్స్ చేయటంలో, వ్యాపారాన్ని ఎదుటి వాళ్ళతో బ్యాలెన్స్ చేయటంలో, కస్టమర్లని వ్యాపారంలో బ్యాలెన్స్ చేయటంలో, సో మనకి ఎదుటి వాళ్ళకి జరిగే ఒక డీలింగ్లో ఒక రకమైన మనం స్టెబిలిటీని మెయింటైన్ చేయడంలో చాలా టఫ్ ఫైట్గా ఉంటుంది. అంటే నీలాంజన సమాభాసం, అలాగే ధరణీ గర్భ సంభూతం, ఈ యొక్క శనికి కుజుడికి 2 నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవటం ఈ వారం చాలా మంచిది. అలాగే ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ వెళ్ళటం, ఇలా శనిని కుజుడిని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మీకు మీ ఎదుటి వాళ్ళకి, మీకు మీ లైఫ్ పార్ట్నర్కి కావచ్చు, మీకు మీ క్లోజ్ రిలేషన్స్లో ఎవరికైనా సరే, ఫ్రెండ్స్కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వీటిలో ఎక్కువ ఇంపాక్ట్ రాకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో మొత్తంగా ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు అనేవి ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.